హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దొండకాయ కర్రీ వెరైటీగా నా స్టైల్లో. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గుండి పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాతకి దొండకాయలన్నీ గుండిలోకి అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే నూనె అనేది దొండకాయలకి అంత బాగా పట్టి మంచిగా వేగుతాయి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే దొండకాయలు అనేది అంత మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు అయితే దొండకాయల మీద వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దొండకాయలంతా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయాక చూడండి, దొండకాయలు అనేటివి 50% వరకు ఇలా ఉడికిపోతాయి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒక 1 మినిట్ వరకు అయితే మూత అయితే పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న చాయ్ గ్లాస్ అంత నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మంట కర్రీ అనేది ఇలా మసులుతుంది. అలా మసులుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి పొడి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయాక ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, దొండకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.